సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్ని మా కొలీగ్ దేవి అందిస్తారు. దేవి, వాట్ యు? ఎండా వాన చీకటి వెన్నెల ఏం తెలీదు, రోగాలు రొప్పులు ఎందుకు వస్తాయో కూడా తెలీదు, జనన మరణాల గురించి కూడా తెలీదు. వాళ్లే ఆదివాసీయులు. కానీ వీటన్నిటికీ కారణం ఒక శక్తి, అదృశ్య శక్తి ఉందని మాత్రం వాళ్ళు ప్రగాఢంగా విశ్వసించేవాళ్ళు. కాబట్టే ఆ శక్తికి ఒక రాయినిగా మలచి ఆ రాయికి పసుపు కుంకుమ పూలు పెట్టి ఆ రాయినే శక్తిగా దేవతగా కొలుస్తూ దానికి నీడను ఏర్పాటు చేసి ఒక ఆలయాన్ని కట్టించి పూజించారు ఆది మానవులు. అయితే ఆ దేవతకి అన్నం పెట్టాలి కదా ప్రతిరోజు. మరి ఆ అన్న సమర్పణనే అక్కడి నుంచే ఈ బోనాల సంస్కృతి అనేది ఆదిమవాసీల కాలం నుంచే వచ్చింది. కాబట్టే జానపదులు జరుపుకునే ఒక అందమైన జాతర ఈ బోనాల మహోత్సవం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము ఆషాఢ తొలి అమావాస్య గోల్కొండ జగదాంబిక అమ్మవారు అక్కడ ఉన్నటువంటి అక్కన్న మాదన్న ఆలయంతో ప్రారంభమైనటువంటి ఈ క్రతువు సికింద్రాబాద్ ప్రస్తుతం మనకు ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో ఉన్నాము. దీన్నే లష్కర్ బోనాలని కూడా అంటారు. లష్కర్ అంటే సైనిక స్థావరం అని అర్థం, సైనిక ప్రాంతం అని అర్థం. అంటే ఇదంతా ఒక రెజిమెంట్ ఏరియా అన్నమాట. అసలు ముఖ్యంగా మనం ఏదైనా ఒకటి ఆచరించేటప్పుడు ఆ ఆచారం గురించి కానీ ఆ పర్వదినం గురించి కానీ మనం ఎందుకు ఈ జాతరలు చేసుకుంటాం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భావితరాలకి తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఎందుకు ఈ జాతరలు అనేవి నిర్వహించుకుంటాం అంటే వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచార వ్యవహారాలను బట్టి ఇక్కడ బోనాలుగా పిలుస్తూ ఉంటారు, కొన్ని ప్రాంతాలలో కొలుపులుగా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఊరడి ఉత్సవం అంటారు. అంటే ఊరడి అంటే ఊరుమ్మడి జాతరగా భావిస్తారు. ఊర్లో ఉన్నటి అందరూ కూడా ఒకే కలిసికట్టుగా ఒక సామాజిక వారోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క క్రతువును అందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో కొలుపులు అంటారు, అంటే గంగానమ్మ కొలుపులు అంటూ ఉంటారు. అలాగే ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా కూడా అమ్మవారి ఆరాధనలో ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక సమర్పణ భావన, ఒక కృతజ్ఞతా భావన అని మనం తెలుసుకోవచ్చు. మరి ఈ రోజు ఉదయం నుంచే ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి భక్తుల పారవస్యంలో మునిగి తేలుతోంది. బోనాల సమర్పణతో, ఒక కృతజ్ఞతా భావనతో ఒక భక్తి పారవస్యం వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు. ఆలయ ప్రాంగణ విద్యుత్ దీప అలంకరణలతో, నానావిధ పరిమళ పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. మనం ప్రతి ఏటా ఈ ఉత్సవం గురించి అద్భుతంగా చెప్పుకుంటూనే ఉంటాము. ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షిస్తూనే ఉంటాం. కానీ తరాలు మారినా కూడా మన యొక్క సంస్కృతి మూలాలు మరిచిపోకుండా, ఆ ఆధునిక లో కొట్టుకుపోకుండా మనం ఇంకా ఈ జాతరలు నిర్వహించుకుంటూనే ఉన్నాం. ఈ నెల రోజుల పాటు ఆషాఢ మాసం అన్నాళ్ళు కూడా భాగ్యనగరం, ఇటు హైదరాబాద్, ఇటు సికింద్రాబాద్, అలాగే తెలంగాణ ప్రాంతాల్లో పల్లెల్లో గల్లీ గల్లీలో కూడా ఏ ఇల్లు చూసినా కూడా పచ్చటి తోరణాలతో కనిపిస్తుంది. ఆడపడుచులందరూ కూడా చక్కగా ముస్తాబయ్యే మరి ఆదివారం వస్తే అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు. మరి అనాది కాలం నుంచి ప్రారంభమైనటువంటి ఈ క్రతువును ఇంత ఆధునిక యుగంలో కూడా తమ మూలాలు మర్చిపోకుండా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదీలందరూ కూడా పండగ చేసుకుంటూ ఉంటారు. ఈ యాంత్రిక జీవనం నుంచి కొంత వెసులుబాటు కల్పిస్తూ ఉంటుంది ఈ బోనాల మహోత్సవం. బోనాలకు సంబంధించి చక్కటి పాటలు అందించడానికి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. జయ సిస్టర్స్, ఏంటి బోనాల్లో ముఖ్యమైన పాటలు కొంచెం క్రిస్పీగా బ్రీఫ్ గా పాడండి. ఓకే అండి, తప్పకుండా. మమ్మల్ని జయ సిస్టర్స్ అంటారు, మాది మీరు పాడండి. ఓకే. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. చాలా అద్భుతంగా పాడుతున్నారు. ముఖ్యంగా ఈ జానపదులకు సంబంధించిన జానపదాలు కూడా అమ్మవారిని కొలిచే రీతిలో ఒక భాగంగా చెప్పుకుంటారు. ఆలయ కమిటీ చైర్మన్ కొన్ని సంవత్సరాలుగా ఈ సికింద్రాబాద్ లో ఉన్నారు. మనం తదుపరి బులెటిన్ లో మనం చెప్పుకుందాం అసలు ఈ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి ఎలా ఇక్కడ నిర్మాణం జరిగింది అనే విషయాన్ని. ఎలా ఉన్నాయండి, ఎంతమంది ఎక్స్పెక్టెడ్, ఎంతమంది అనుకుంటున్నారు ఈ సంవత్సరం భక్తులు దర్శించుకుంటారని? నేను సీనియర్ డివోటీ మాత్రమే, నేను చైర్మన్ కాదు. ఆలయ కమిటీ చైర్మన్ సూరిటి కృష్ణ గారు. మరి 200 సంవత్సరాల పూర్వం నుండి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు. 1926 వరకు అమ్మవారికి జంతు బలులు జరిగేవి. అంతకు పూర్వమే మరి సూరిటి కృష్ణ వాళ్ళ యొక్క ఫ్యామిలీ
ఆ రోజు బోయ సంబంధమైన వాళ్ళు డోలీ ఇప్పుడు ఈ ఇయర్ ఎంతమంది డివోటీస్ వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30 లక్షల మంది వచ్చే అని అంచనా మేము వేసుకున్నాము. 2 నెలల నుండి ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా దీని గురించి గొప్పగా కృషి చేసింది. శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో, మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, ఎండోమెంట్ ఆఫీషియల్స్, అన్ని శాఖల ప్రతినిధులు అందరూ కూడా అందులో అన్ని శాఖల సమన్వయంతో అద్భుతంగా ఈ బోనాల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి తొలి బోనం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు వచ్చి సమర్పించడం జరిగింది. పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే ఎంపీ కల్వకుంట్ల కవిత గారు కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ బోనాల క్రతువు ఈ రోజంతా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల సమర్పణలో ఇది ఉంటుంది. రేపు పొద్దున పూట రంగం కార్యక్రమం ఉంటుంది. ఒక అవివాహిత స్త్రీ భవిష్యవాణి చెప్తుంది. వర్షాలు ఏ విధంగా కురుస్తాయి, పంటలు ఏ విధంగా పండుతాయి, రాజకీయ పరంగా రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ బులెటిన్ లో చెప్పుకుందాం. మరిన్ని వివరాలు ఓవర్ టు స్టూడియో.